ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు కదా. సో ఈ రోజు దసరా సందర్భంగా నేను దేవునికి చేసిన ప్రసాదాలు, అలాగే నా పూజా కార్యక్రమం మొత్తం కూడా ఒక చిన్న వ్లాగ్ లాగా తీశాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చానండి. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా ముందుగా గారెలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. సో పక్కన ప్యాన్లో ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటున్నాను. సో ఈ గారెపిండి వచ్చేసి నేను నిన్న ఈవినింగే రుబ్బేసుకున్నానండి. మళ్ళీ ఈరోజు పొద్దున్నే అంటే ఇంకా హడావుడి అయిపోతుంది, పని లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నిన్న ఈవినింగే రుబ్బి పెట్టేసుకున్నాను. అలాగే ఈరోజు ప్రసాదాలు వచ్చేసి గారి, పులిహోర, పాయసం చేద్దాం అనుకున్నాను. సో ముందుగా నేను గారి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ముందు గారి వేసేసి దేవుడికి వేసి పక్కన పెట్టేసి ఇంకా మిగతా ఇంట్లో వాళ్ళకు కూడా టిఫిన్ చేసేస్తే అయిపోతుంది వాళ్ళ పని అని చెప్పి ముందుగా గారి వేస్తున్నాను. సో నేను గారిలో అల్లం పచ్చిమిర్చి ముక్కలే వేస్తానండి ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది. సో ఇప్పుడు ఇంకా హడావుడిగా ఇంకా ఆ పేస్ట్ వేసేసాను, మళ్ళీ ఆ ముక్కలు కట్ చేయలేక. సో ఆ తర్వాత ఇంకా దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ గారిలో. ఇంకా మామూలుగా జనరల్గా మనకి పండగ అనేసరికి గారి పాయసం అనేది కామన్గా చేస్తూ ఉంటాం కదండి. సో నేను ఇంకా గారి పాయసం, పులిహోర కూడా చేసేసాను. ఇంకా లంచ్లోకి కూడా పులిహోరే తినేయొచ్చులే అని చెప్పి ఇంకా అన్నము కూరలు అవేం వండలేదన్నమాట. ఇంకా ఈ గారి పాయసం, పులిహోర ఉన్నాయి కదా, ఇంకా వాటితోనే మధ్యాహ్నం లంచ్ అనేది కంప్లీట్ చేసేస్తాము. సో ఇంకా మొత్తం ఆ పిండి అంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. జనరల్గా మీరు కూడా అందరూ గారే వేసుంటారు టిఫిను. పండగ అనేసరికి మనము ట్రెడిషనల్గా ఇదే చేస్తాం కదా, గారి పాయసము. సో నాకు ఇలా పేపర్ మీదే అలవాటండి. కొంతమంది డైరెక్ట్గా చేత్తోనే చేసేస్తారు. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇంకా నేను గారి వేసేసుకుంటున్నాను. ముందుగా దేవుడికి పెట్టాల్సినవి మాత్రం తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి టిఫిన్ అనేది పెడతాను. ముందు ఏది చేసినా ఫస్ట్ దేవుడికి తీసి పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మనం తింటే అవి సరిపోతుంది. సో అందుకని చెప్పి ముందు దేవుడికి పెట్టే మాత్రం వేసేస్తున్నాను. నిన్నే రుబ్బుకోబట్టి నాకు కొంచెం ఈజీగా అయిపోయిందండి. లేదంటే ఈరోజే రుబ్బుకోవాలి అంటే నాకు పని లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నిన్నే ఈవినింగే రుబ్బేసుకుని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. సో నేను గారి అనేది 2 టైమ్స్ వేస్తానండి. ఫస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తీసేస్తాను. తీసేసి మళ్ళీ ఇంకో సెకండ్ వాయి కూడా వేసి అప్పుడు 2 కలిపి మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది, చక్కగా కలర్ అనేది కూడా చక్కగా ఉంటుంది. ఒకేసారి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయను. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ సెకండ్ టైం వేస్తాను అనమాట. మా పనమ్మ ఈరోజు పొద్దున్నేనే రమ్మని చెప్పాను. తను వచ్చేసి చేసేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఈ చేసిన ప్రసాదాలు అవన్నీ కూడా ఇంకా సాయంత్రం పెట్టవచ్చులే అని చెప్పి ఇప్పుడు అవ్వలేదు కదా, మళ్ళీ సాయంత్రం కూడా వస్తుంది, ఇంకా అప్పుడు పెట్టాలి తనకి. మీరు ఏం చేస్తున్నారు? టిఫిన్ అయిపోయిందా మీది? ముందు ఈ ప్రసాదాలన్నీ చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా నేను పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఫస్ట్ వేసినవి మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఆ 2 కలిపి ఫ్రై చేసేస్తే
అయిపోతుంది. చక్కగా మనకి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకేసారి మొత్తం కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేయను, 2 టైమ్స్ చేస్తాను. మనకి పిండి వంటలు, చెక్కలు, చక్కిడాలు అలా ఏది వండినా కూడా నేను అట్లాగే చేస్తాను. 2 టైమ్స్ చేస్తే చక్కగా ఉంటుంది. పక్కన కుక్కర్లో వచ్చేసి నేను బియ్యం కడిగి పెట్టుకున్నానండి. పులిహోరకి అన్నం పెట్టాను. అన్నం ఉడుకుతోంది పక్కన. సో తొందరగా చేసేసుకుంటే ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చులే అని చెప్పి నేను చేసేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. ఈరోజు కొంచెం వేడిగానే ఉంది, చెమటలు పోసేస్తున్నాయి నాకు వంటింట్లో. చూసారా చక్కగా మనకి కలర్ వచ్చింది గారి. ముందుగా దేవుడికి పెట్టే మాత్రం నేను వేరే సపరేట్గా తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా పాయసమును పులిహోర కూడా చేయాలి కదా, ఆ 2 చేసేసుకుంటే ఇంకా నాకు ప్రసాదాలు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను పూజలోకి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా దేవుడికి అయిపోయినాయండి, పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చేస్తున్నాను అనమాట. ఫాస్ట్ మోడ్లో పెట్టాను. చూసారా హడావుడిగా చేస్తున్నట్టు ఎలా ఉందో ఫన్నీగా. హోప్ మీ అందరు కూడా గారే చేసుకుంటారు ఈరోజు. దసరా అనేది చక్కగా పెద్ద పండగే కదండి. సో ఈ రోజుతో ఇంకా నవరాత్రులు అయిపోతాయి అన్నమాట. ఎప్పుడూ అయితే అసలు విజయవాడలో ఎంత సందడిగా ఉండేదోనండి. ఈసారి మాత్రం ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల గుడికి కూడా వెళ్ళటానికి అవ్వలేదు. అన్ని పండుగలు చాలా సింపుల్గానే చేసేసుకుంటున్నాము. కొంచెం ఫ్రై అయిపోయినాక తీసేసాను. మళ్ళీ సెకండ్ వేస్తున్నాను అనమాట, సెకండ్ టైము. అవి కూడా ఫ్రై అవుతున్నాయండి. ఇంకా ముందు ఫస్ట్ టైం తీసేసాను కదా, కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా ఇవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా 2 టైమ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మనకి గారి క్రిస్పీగా ఉంటుంది, అలాగే మంచి కలర్తో కూడా ఉంటుంది. చూసారా మనకి చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి గారెలు. ఇంకా నేను తీసేస్తున్నాను ప్లేట్లోకి. అస్సలు ఆయిల్ తీయలేదండి, చాలా క్రిస్పీగా చాలా బాగుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గారెలు. ఒక ప్రసాదం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని పాలు పోసుకుంటున్నానండి, పాయసం చేద్దామని చెప్పి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను.
ఈ రెండు కలిపి పొయ్యి మీద పెట్టేసుకుని పాలు కాసుకోవాలి. ఆ తర్వాత నేను బియ్యము సగ్గుబియ్యము రెండు కలిపి నానబెట్టుకున్నానండి 1 గంట ముందు. పాలు కాగాక సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయండి. మనం జనరల్గా ప్రసాదం అనేసరికి బియ్యము సగ్గుబియ్యం వేసి చేస్తాం కదా. సో ఈ లోపు అది ఉడుకుతూ ఉంటుంది. నేను పక్కన అన్నం అయిపోయింది పులిహోరలోకి, అది తీసేసుకుంటున్నాను. అది పక్క స్టవ్ మీద పెట్టేశానండి పాయసం. అది ఉడుకుతూ ఉంటుందిలే అని చెప్పి ఇంకా దీంట్లో అన్నం ఆరబెట్టుకుందామని చెప్పి అన్నం తీసుకున్నాను. ఇంకా ఇది ప్రసాదము. ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా ఇదే అనమాట. ఇంకేం సపరేట్గా మళ్ళీ అన్నము కూరలు ఇవేం చేయను ఇంకా నేను. వేడివేడిగా పొగొచ్చేస్తుంది, కొంచెం ఆరుతుందిలే అని చెప్పి ఇంకా పళ్ళెంలోకి తీసుకుంటున్నాను అన్నాన్ని. ఇంకా పాయసంలోకి నేను బెల్లం తురుముకుంటున్నానండి. బెల్లం కూడా కరిగించుకుని కొంచెం లైట్గా పాకం వచ్చేలా చేసుకోవాలి కదా. అది ఉడికేలోపు ఈ బెల్లాన్ని కూడా మనము పొయ్యి మీద పెట్టుకున్నామంటే పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ బెల్లంలో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకుని మనము స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అంతా కొంచెం కరిగాక దాన్ని వడపోసుకుని మనము నలకలై ఉంటాయి కదండి, అది వడపోసుకుని మనం చక్కగా పాకం వచ్చేలా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ పాయసం కూడా తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటపోకుండా. మనం ఒకసారి బియ్యం పట్టుకొని తుంపి చూస్తే మనకి తునిగిపోతే ఉడికిపోయినట్టేను. ఇంకొంచెం పలుకుంది, ఇంకొక 2 నిమిషాలు ఉంటే మనకి పాయసం ఉడికిపోతుంది. మళ్ళీ దాన్ని పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. ఇంకా పులిహోర తిరగమాత వేద్దాము అని చెప్పి పులిహోరలో కూడా నేను చింతపండు అది నిన్నే ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇంకా పొద్దున్నే హడావుడి లేకుండా ఉంటుందని చెప్పి, అందుకని చెప్పి నాకు ఈరోజు కొంచెం ఈజీగా అయిపోయినాయి అనమాట. గారిపిండి రుబ్బేసుకున్నాను, అలాగే చింతపండు గుజ్జు కూడా నేను నిన్నే ఉడకబెట్టి ఉంచుకునేసరికి కొంచెం ఫాస్ట్గా నాకు పని అనేది అయిపోయింది. సో నేను ఆయిల్ వేసి వేరుశనగ పప్పులు వేసాను, అవి వేగుతూ ఉన్నాయి. 3 పొయ్యిల మీద 3 పెట్టేసి చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఈరోజు కొంచెం చెమటగా ఉంది, చిరాకుగా చెమటలు పోసేస్తున్నాయి వంటింట్లో హడావుడిగా చేస్తుంటే. దాంట్లో ఎండుమిర్చి శనగపప్పు అవన్నీ, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నేను మినప్పప్పు ఆవాలు అన్నీ వేసుకుంటున్నాను. మనము శనగపప్పు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు చక్కగా మనకి పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని నేను కొంచెం శనగపప్పు ఎక్కువే వేస్తాను. ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పులిహోరలోకి మనకి కలర్ వచ్చేసి పసుపే కదా, చక్కగా పసుపు ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అంటున్నా అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత
చింతపండు గుజ్జు అదిగోండి నిన్నే పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజే ఆ చింతపండు పులుసు తీసి ఉడకబెట్టి అవన్నీ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది, మళ్ళీ పూజకి లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేను నిన్నే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చక్కగా మనకి పులిహోరకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈ బెల్లం కూడా చక్కగా కరిగిపోయిందండి. నేను వడపోసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాను. అది కూడా దగ్గరకు వచ్చేసింది. ఈ పాయసంలో బెల్లము కొంచెం పాకం చల్లారాక పొయ్యాలండి, లేదంటే పాలు విరిగిపోయినట్టు అవుతాయి. చెమటలు పోసేస్తున్నాయి నాకు. ఇంకా నేను తాలింపు పెట్టేసుకోవటం అయిపోయింది కదా, ఇంకా అన్నం కలిపేసుకుందామని చెప్పి అన్నంలో ఉప్పు వేసేసాను. ఆ తర్వాత తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. ఇంక ఇదంతా కూడా కలిపేసుకుంటే సెకండ్ ప్రసాదం కూడా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది నాకు. ఇది కూడా కలపటం అయిపోగానే ముందు దేవుడికి సపరేట్గా తీసేసి ఇంకా తర్వాత వేరే పెట్టుకుంటాను మాకు. దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నానండి పులిహోరలో కూడా. ఒకసారి మొత్తం అంతా చేత్తో కలుపుదాము అని చెప్పి కొంచెం అన్నం అక్కడక్కడ ఉండల్లాగా ఉంటాయి కదా, అవన్నీ చక్కగా కలిసిపోతాయి అని చేత్తో కలుపుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉంది అన్నం. పులిహోర కూడా చాలా టేస్టీగా ఉందండి. చక్కగా మనకి ఆయిల్ అదంతా ఎక్కువేం అవ్వకుండా చక్కగా సరిపోయిందనమాట. ఉప్పు పులుపు అంతా కూడా బాగుంది టేస్ట్. మా బాబుకి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పులిహోర వండినప్పుడు ఇంకా అన్నము కూరలో ఏం వద్దంటాడు. అయిపోయింది పులిహోర కూడా. ఇంకా దేవుడికి అని తీసేసుకుంటున్నాను ముందుగా. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము పులిహోర. తర్వాత పాయసం పని ఏంటో చూద్దాం. అది కూడా చేసేస్తే ఇంకా నేను పూజ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పాయసం కూడా ఉడికిపోయిందండి. మనకి ఆ బెల్లం కూడా చక్కగా పాకం చల్లారిపోయింది. ఇంకా పాకాన్ని దీంట్లో బెల్లం పాకం పోసేసుకొని కలిపేసుకోవటమేను. ఆ తర్వాత కొంచెం నేతిలో జీడిపప్పు వేయించుకుని వేసేసుకుంటే మనకి పాయసం కూడా రెడీ అయిపోతుంది. కరెక్ట్గా ఒక 1/2 లీటర్ పాలుకి ఒక ఎంత 270 గ్రామ్స్ వరకు పట్టిందండి బెల్లం. కరెక్ట్గా సరిపోయిందనమాట. తీపి అది చక్కగా ఉంది. ఇంకా నేను జీడిపప్పులు కూడా నేతిలో వేయించుకొని వేసేసుకున్నాను. చూసారా, మనకి చక్కగా కన్సిస్టెన్సీ కూడా సరిగ్గా సరిపోయింది. మరీ పలచగా లేకుండా గట్టిగా లేకుండా. ఇది కూడా ఇంకా దేవుడికి పెట్టేది విడిగా ముందు తీసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది ప్రసాదాలు.
ఇంకా నేను దేవుడికి పెట్టాలనుకున్న 3 ప్రసాదాలు అయిపోయినాయండి. ఇంకా నేను బట్టలు మార్చుకొని వచ్చేసి ఇంకా పూజ దగ్గర కూర్చుంటాను. ఇంకా నేను పూజ దగ్గరికి వచ్చేసానండి. ముందుగా దేవుడి పటాలన్నిటికీ పూలు పెట్టుకుంటున్నాను. గులాబీలు, చామంతులు ఉన్నాయి ఇంట్లో. సో ఇంకా వాటిని అలంకరిస్తున్నాను అన్నమాట. పైన పటాలన్నీ అయిపోయినాయండి. ఇంకా కింద కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇంకా వాటికి కూడా పూలతో అలంకరిస్తున్నాను. ఈ పూలు పెట్టంగానే ఎంత అందం వచ్చేసిందో అనమాట పటాలకి. అలాగే కుందుల చుట్టూ కూడా నేను పూలతో డెకరేట్ చేస్తున్నాను. సో ఇవి నేను రోజువారీ వాడే కుందులు కాకుండా లోపల వేరేవి తీసాను అనమాట బీరువాలో. ఇవి వచ్చేసి నేను రెగ్యులర్గా వాడను, అప్పుడప్పుడు పూజలప్పుడే తీస్తానన్నమాట. సో ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి ఇంకా పెద్ద కుందులు పెట్టుకున్నాను. ఆ కుందుల చుట్టూ కూడా నేను చామంతులు అలాగే గులాబీ రేకులతో నేను డెకరేట్ చేస్తున్నాను. అసలు ఎంత అందంగా ఉందోనండి, చక్కగా అలా పూలతో డెకరేట్ చేస్తుంటే. ఆ తర్వాత నేను ఒత్తులు తీసుకున్నానండి, దీపారాధన చేసేసుకుందామని చెప్పి. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఈ మహిషాసురమర్దిని స్తోత్రము అలా కొన్ని శ్లోకాలు అవి ఉంటాయి కదా, అవి చదువుకుంటాను. సో ఈ 9 రోజుల నుంచి నేను రోజు చేస్తున్నాను అన్నమాట, పూజ చేస్తున్నాను. పూజ చేసి ఇలా చదువుకుంటూ ఉంటున్నాను. సో మీరు చూస్తూ ఉండండి, నేనేమో ఇవి చదువుకుంటూ ఉంటాను, మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ముందుగా మహిషాసురమర్దిని స్తోత్రం చదువుతున్నాను. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి జగదంబ కదంబ వనప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురై మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసికే సమర విశోణిత బీజ సముద్భవ బీజనతాదిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవదర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయిబో శతముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే రిపుగజగండ విదారణ చండ పరాక్రమ సౌండ మృగాధిపతే నిజభుజ తండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయుగ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగ కరములు బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గలగలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి ప్రతినిత్యంబును పూజలందుకొను సర్వకాలములు శుభగడియలుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ శ్రీలక్ష్మీ గాయత్రి ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తనో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మి అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవర్ధే సర్వదుష్ట భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహాధరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనా స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరాధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యః పటే భక్తిమానరః సర్వసిద్ధి మహాప్నోత్ని రాజ్యం ప్రపోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాల యః పటే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాల యః పటే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మి భవేర్నిత్యం ప్రసన్న వరదా శుభ. ఇతీంద్రుకృత మహాలక్ష్మ్యాష్టకం స్తవం సంపూర్ణం. ఇంకా నేను నైవేద్యాలు పెట్టేస్తున్నానండి. పులిహోర గారెలు పాయసం చేశాను కదా అవి పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర. ఇది నా శారీ వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ఆ డిజిటల్ ప్రింట్ శారీ అనమాట.
ఎలా ఉంది శారీ? నచ్చిందా? బాగుందా? నేను కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను ఇంకా ఫైనల్గా. పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు. శారీ మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి అన్నమాట. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చితే. సో ఇంకా నేను కొబ్బరి నీళ్ళతో ఆ ప్రసాదాలన్నింటి మీద కూడా నీళ్లు చల్లుతున్నానండి. నీళ్లు చల్లి ఇంకా దేవుడికి నైవేద్యం ఇస్తున్నాను. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేస్తే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయినట్టుందండి. నాకు అరగంట పైనే పట్టింది పూజ. సో నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి మీకు చూపించాను. సో ఇంకా మొత్తం నేను అన్ని పటాలకి హారతి అద్దుతున్నానండి. తర్వాత నేను కూడా అద్దుకొని ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేస్తున్నాను. మా పూజ గది వచ్చేసి చాలా చిన్నగా ఉందండి. సో అందుకని కెమెరా పెట్టడం ముందు ఫ్రంట్ పార్ట్లో పెడితే బాగా వచ్చేది, కాకపోతే ఇంకా అవకాశం లేదు. సో అందుకని చెప్పి ఇంకా బ్యాక్లో పెట్టేశాను. ఇంకా అయిపోయిందండి, నా పూజ కంప్లీట్ అయిపోయింది. దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ మరొక్కసారి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.